హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడ్ గాయస్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు మండే నామినేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ నామినేషన్స్ ఈరోజు జరగబోతున్నాయి. ఆ నామినేషన్ ప్రాసెస్ ఏంది, ఎవరిని నామినేట్ చేయబోతున్నారో ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. యాక్చువల్గా మనకు బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం డిఫరెంట్ టైప్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు చూడబోతున్నాం. సీజన్ ఇప్పుడు వరకు ఉన్న ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగే 4 వారాలు ఇంకొక ఎత్తు విధంగా జరగబోతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బిగ్ బాస్ థాట్స్ మాత్రం అన్బిలీవబుల్. అసలు ఖతర్నాక్ థాట్స్. ఇది ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా నైటు మనకు ఎపిసోడ్ తర్వాత ప్రోమో కూడా రిలీజ్ అయింది. దానిలో చూస్తున్నట్టు ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఇదే సీజన్లో బిగ్ బాస్ సీజన్లో ఎంటర్ అయ్యి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ద్వారా వాళ్ళని హౌస్లోకి పిలిపించి వాళ్ళ ద్వారా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ నామినేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేట్ చేయబడుతుంది. అందులో భాగంగానే మనకు నిన్న నైట్ ఒక ప్రోమో రిలీజ్ కావడం జరిగింది. ఆ ప్రోమోలో సోనియా, నిఖిల్ మరియు ప్రేరణ మరియు యష్మిల మధ్య ఒక చిచ్చు అయితే పెట్టడం జరిగింది. పెద్ద గొడవనే దారి తీసింది. రచ్చలే వదిలిపెట్టింది మనకు సోనియా. మనం అనుకున్న విధంగానే బయట బజ్లో నిఖిల్ యొక్క ట్రూ కలర్స్ చూసి ఆమెకున్న ఒపీనియన్ మొత్తం చేంజ్ అయ్యి ఇప్పుడు ఆ పగ మాత్రం ఇక్కడ తీసుకోవడానికి నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనకు బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, వీళ్ళందరూ కూడా ఒకరింట్లో ఒకరు వచ్చి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ని వాళ్ళనే నామినేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలైన గేమ్ ఏంటంటే, వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా రాయల్ క్లాన్స్ అంటే వైల్డ్ కార్డ్స్ని ఎవరు కూడా నామినేట్ చేయట్లేదు. అందరూ ఓజీ గ్యాంగ్స్ అంటే ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి నెగిటివ్ ఉంది, ఎవరికి పాజిటివ్ ఉందో బయట వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎలా ఉంటున్నారు, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి పాజిటివ్ ఎక్కువ ఉంది అనేది. రాయల్ క్లాన్ వాళ్ళ గురించి అసలు వాళ్ళు ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. ఓజీ క్లాన్ నుంచి వాళ్ళందరినీ పృథ్వీని కానీ, ప్రేరణ కానీ, విష్ణు కానీ అందరినీ నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ లిస్ట్లో మాత్రం మెగా చీఫ్ అవినాష్ అఫ్కోర్స్ నామినేషన్లో, దానికి తోడు తేజ మరియు గౌతమ్, ఈ ముగ్గురు కాకుండా మిగతా హౌస్మేట్స్ అందరూ ఈరోజు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు. బట్ ఇక్కడైతే రచ్చలైపు వదిలిపెట్టింది సోనియా. ఎందుకంటే ఓజీ క్లాన్కి పెద్ద దెబ్బనే ఇది. ఎందుకంటే వన్ సైడ్ అయిపోతుంది ఒక గేమ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓజీ క్లాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక థాట్, ఒక థింకింగ్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళందరూ మనం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, బయట ఏం నడుస్తుంది, ఇంతకు మన గేమ్ ఎలా వెళ్తున్నారు, ఒక థాట్లో అయితే ఉంటారు ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత. బట్ ఈరోజు ఎపిసోడ్ చూడండి, మనం ఊహించిన దానికన్నా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఫైర్ ప్రోమో ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ఫైర్. అసలు షోకి ఏదైతే కావాలో అది ఈరోజు జరగబోతుంది మనకి ఎపిసోడ్లో. టీఆర్పీ రేటింగ్స్ మాత్రం మనం ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా టీఆర్పీ ప్లానింగ్ ఇది. ఇది ఈరోజు నామినేషన్స్ గురించి అయితే మనం ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎవరెవరిని నామినేట్ చేస్తారో మీరు, నబీల్ వర్సెస్ నైనిక, తర్వాత బేబక్క వర్సెస్ పృథ్వీ, ఇలా చాలామంది మధ్యలో గొడవలు అయితే ఈరోజు జరగబోతున్నాయి. మొత్తానికైతే గౌతమ్ మరియు మెగా చీఫ్ అవినాష్ మరియు తేజ, ఈ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళందరూ అయితే నామినేట్లో ఉన్నారు, నామినేషన్స్లో ఉన్నారు వాళ్ళందరూ. లెట్స్ సీ వీక్ అనేది ఎలా సాగుతుందో. మళ్ళీ మెగా చీఫ్కి ఏమైనా సేవింగ్ పవర్ వస్తే మళ్ళీ నేను రోహిణి సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ఎండ్ ఆఫ్ ద సీజన్ అంటే సీజన్ ఎండ్కి వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఆ పవర్ ఇవ్వకపోవచ్చు. ఆడియన్స్ ఓట్ ప్రకారమే ఎలిమినేట్ కావచ్చు ఈ వీక్. బట్ లెట్స్ ఈ వారం ఎపిసోడ్ ఎవరికి నెగిటివ్ కాబోతుంది, బట్ నిఖిల్కి అయితే పెద్ద మైనస్, అంటే పెద్ద నెగిటివ్ ఎపిసోడ్ అయితే ఈరోజు పడబోతుంది. అంటే అతని యాక్చువల్ ట్రూ కలర్స్ అన్నీ కూడా వాళ్ళందరూ బయట చూసొచ్చారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనకు నామినేషన్లో ఆ పాయింట్స్ అన్ని రేజ్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎఫెక్ట్ నిఖిల్కి ఇది. చూద్దాం దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటాడో నిఖిల్, ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తాడో, వాళ్ళ పాయింట్స్ని ఎలా డిఫెండ్ చేసుకుంటాడో. ప్రోమోలో చూసినట్టయితే అసలు సోనియా అయితే అసలు చాలా అగ్రెసివ్గా నిఖిల్పై ఆ బాటిల్ పడగొట్టే విధానం కూడా చూడండి. అసలు చాలా అగ్రెసివ్ ఉంది. ఆ బిహేవియర్ ఇంకా నచ్చట్లేదు చాలామందికి, ఎవరికి నచ్చట్లేదు. మరీ అంత డామినేటింగ్గా, ర్యూడ్గా అసలు. చూద్దాం. ఇదే అయితే మనకు ఈ నామినేషన్స్, ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. నామినేషన్స్లో ఉన్నవారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎవరెవరు నామినేషన్స్ ఉన్నారు. బట్ ఈ ప్రాసెస్లో ఎవరెవరు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా ప్రోమో రాలేదు, మనకు ప్రోమో వచ్చినాక క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.